ఇచ్చినటువంటి హామీలని కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఉన్నది. దానికి ఉదాహరణ ఏంటంటే ఆర్మూరు రైల్వే లైన్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి దూరాన్ని తగ్గించేటువంటి లైను, అది ఈ జిల్లా కూడా ఉపయోగపడేటువంటిది. అది పెండింగ్లో ఉంది. ఇప్పటివరకు కూడా నిధులు కేటాయించి పనులు ప్రారంభించే దాంట్లో జాప్యం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జక్రాన్పల్లిలో విమానాశ్రయం నిర్మించడానికి అవసరమైనటువంటి భూమిని సేకరించడం జరిగింది. ఆ భూమి ఆల్రెడీ ఉంది ప్రభుత్వం వద్ద. కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ నీకు విమానాశ్రయానికి అవసరమైనటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదు. కానీ భూములు మాత్రం ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికంటే ముఖ్యమైనది పసుపు బోర్డు. ఈ పసుపు బోర్డు అనేది మొత్తం ప్రపంచాన్ని అందరికీ తెలిసిందే. 2019లో ఆ పేరు చెప్పుకొని గెలిచారు. 2024లో మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలనుకుని స్వయంగా ప్రధానమంత్రి ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చాడు, నాది బాధ్యత, నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రధానమంత్రి చేత కూడా హామీ ఇప్పించుకుని మళ్ళీ గెలవడం జరిగింది. కానీ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి ప్లేస్ అలాట్మెంట్ చేసి ఎక్కడ నిర్మిస్తారనే దాని మీద కూడా ఈ రోజు కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. పసుపు బోర్డు పేరు మీద కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి, జూటా మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డబుల్ గేజ్ లైన్ మార్పిడి, ఇది కూడా నిజామాబాద్ హైదరాబాద్కి సంబంధించినటువంటిది. దీనికి కూడా నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించాలి. ఆ రకంగా అది వస్తే నిజామాబాద్ ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బోధన్ టు జహీరాబాద్ రైల్వే లైను, దీనికి కూడా హామీలు చాలా సందర్భాల్లో ఇచ్చారు. వీటికి కూడా నిధులు కేటాయించాలి. ఇవన్నీ కూడా నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి లింక్ అయి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కనుక పూర్తయితే ఈ జిల్లా యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగపడేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒక చిటికలో అయ్యే పనులు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీకి, ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్న 2 కేంద్ర మంత్రులకి, వీళ్ళందరూ తలుచుకుంటే ఇది పెద్ద పని కాదు. కాకపోతే నిజామాబాద్ జిల్లా మీద, ఈ ప్రజల మీద నిజంగా భక్తి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అవి ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 సమస్యలు పరిష్కారం చేయడం అనేది పెద్ద పని కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఆ ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం